ముందుగా నా పేరు గుంపెల్ నాగేశ్వరరావు అండి. వడ్డేశ్వరం గ్రామంలో ముందుగా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లా వడ్డేశ్వరం గ్రామంలో హిందూ శ్మశాన వాటికను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు నారా లోకేష్ గారికి ముందుగా కృతజ్ఞతలు. మన గోల్దొట్టి కబ్రస్థాన్ చాలా శుభ్రంగా చేశారు. రోడ్ కానీ మట్టి తోలటం కానీ, తర్వాత లైట్లు కానీ, లోపల ఒక రూమ్ కట్టడం కానీ, చుట్టూ లోపల గోడ కూడా లేపింది. అది కాక మామూలుగా చాలా మంది చాలా సౌకర్యంగా చాలా శుభ్రంగా చేశారు. నా పేరు ఎలీషా, మాది వడ్డేశ్వరం. గత దరిదాపు శతాబ్దాల కాలంగా ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి ఎస్సీ మాలల శ్మశానాలు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావడంతో నారా లోకేష్ గారు మాకు ఎమ్మెల్యేగా ఉండడం కారణంగా మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి 8 కులాలకు సంబంధించినటువంటి శ్మశానాలు మొత్తం కూడాను నవీకరించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మాలల సమాధులు వందల సంవత్సరాల క్రితం నుంచి అభివృద్ధికి నోచుకోకుండా దాన్ని కేవలం నారా లోకేష్ గారు ఆయన వచ్చినటువంటి అతి కొద్ది కాలంలోని, సంవత్సరం కాలంలోనే చక్కగా వీటిని అభివృద్ధి పరచి అందరికీ మంచిని చేశారు. ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు అద్దెపల్లి నాగేశ్వరరావు. మాదిగా గతంలో ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. 99% తేడా ఉంది. గత ప్రభుత్వంలో గత 50 సంవత్సరాల నుంచి కూడా మాకు శ్మశానాలను పట్టించుకున్న వాళ్ళు లేరు. అయితే ఈ ప్రభుత్వం లోకేష్ గారు ఎమ్మెల్యే అయ్యారు కాడి నుంచి అప్పుడు గ్రామ అభివృద్ధి కానీ 69 సంవత్సరాలు కూడా ఈ శ్మశానాలను పట్టించుకున్న వాళ్ళు లేరు. లోకేష్ గారి సమక్షం వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఆయన సొంత డబ్బులు కానీ పార్టీ ఫండ్ కానీ నిలబెట్టుకొని మా శ్మశానాలు బాగా శుభ్రంగా చేసి పెట్టారు. లోకేష్ గారు మాకు గౌడ సంఘానికి ఇలా ఒక శ్మశాన వాటికని ఏర్పాటు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన సొంత నిధులతో, గ్రామ ప్రజల సహకారంతో ఇలా మాకంటూ ఒక శ్మశాన వాటికని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా వడ్డేశ్వరంలో మొదలు పెట్టడం అది ఇంకా గర్వకారణంగా ఉంది. మాది వడ్డేశ్వరం గ్రామం. నా పేరు ఫిరోజు. సో ఇదివరకు ఏంటంటే శ్మశాన వాటిక అందరికీ, హిందువులందరికీ కలిపి ఉండేది. ఇప్పుడు సపరేట్గా మా మరాఠీల వరకు సపరేట్గా ప్రత్యేకంగా ఇలాంటి శ్మశాన వాటికను కల్పించినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.